ముమ్మరం అన్ని రాష్ట్రాల పోలీసులతో కేంద్ర ఐబీ అధికారుల సమాలోచనలు మావోయిస్టు రహిత భారత్ లక్ష్యాన్ని చేరుకునేందుకు కేంద్ర హోంశాఖ విధించినటువంటి గడువు సమీపిస్తుండటంతో సాయుధ పోలీసు బలగాలు ఆపరేషన్ ముమ్మరం చేసే మార్చి 31 నాటికి భారతదేశాన్ని మావోయిస్టు రహిత దేశంగా మారుస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేసిన ప్రకటన 100% అమలుకు జాయింట్ ఆపరేషన్లపై కేంద్ర రాష్ట్ర నిఘా వర్గాలు దృష్టి పెట్టాయి. మావోయిస్టు ప్రభావిత ఛత్తీస్గఢ్, ఒరిస్సా, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, జార్ఖండ్ రాష్ట్రాల్లోని నిఘా విభాగాలతో కేంద్ర ఐబీ అధికారులు వేరువేరుగా సమావేశాలు నిర్వహిస్తూ ఈ రాష్ట్రాల్లో మావోయిస్టుల పరిస్థితిపై ఆరాధిస్తున్నట్టు సమాచారం. రాష్ట్రాల్లో మిగిలిన మావోయిస్టు నేతలు ఎవరు, వారు ఏ రాష్ట్రాల్లో పనిచేస్తున్నారు, ప్రస్తుతం ఆ రాష్ట్రాల కమిటీలు ఏమైనా ఇంకా ఉనికిలో ఉన్నాయా, లొంగిపోయిన వారి సహకారంతో ఇప్పటివరకు సేకరించిన కీలక వివరాలు ఏంటి, మావోయిస్టులను పూర్తిగా నిర్మూలించేందుకు మీ రాష్ట్రం నుంచి తీసుకుంటున్న చర్యలు ఏంటి, కేంద్ర సాయుధ పోలీసు బలగాలు స్థానిక పోలీసుల సమన్వయంతో ఆపరేషన్స్ ఏమైనా చేపట్టాల్సిన అవసరం ఉందనే కోణంలో కేంద్ర నిఘా వర్గాలకు చెందిన అధికారులు ఆరా తీస్తున్నట్టు తెలిసిందన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. కాకపోతే 3000 కోట్ల టర్నోవర్ లక్ష్యం అంటూ దేశంలో మెగా పోర్టులు